నమస్కారం సిటీ న్యూస్ కి స్వాగతం। ముందుగా ముఖ్యాంశాలు। కొలకలూరు మండలంలో రోడ్ షో నిర్వహించిన కూటమి అభ్యర్థులు నాదెండ్ల మనోహర్, డాక్టర్ పెమ్మసాని చంద్రశేఖర్। జనగణనపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆనంద్ శర్మ వ్యాఖ్యలను ఖండించిన రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షులు కేసన శంకర్రావు। ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున వాహనాలపై రాజకీయపరమైన ప్రకటనలు ఉండరాదని రవాణా శాఖ అధికారి రాఘవరావు సూచించారు। స్టిక్కర్లు గాని, ఫ్లెక్సీలు గాని, బ్యానర్లు గాని వాహనాలపై అంటించరాదని తెలిపారు। ఇప్పటికే ఉన్న వాటిని వాహనదారులు స్వచ్ఛందంగా తొలగించుకోవాలని విజ్ఞప్తి చేశారు। దీనిపై ప్రజలకు అవగాహన కల్పించడం జరుగుతుందని తెలిపారు। ఒకవేళ ఎక్కడైనా తమ దృష్టికి వచ్చినట్లయితే కేసు నమోదు చేయడమే కాక వాహనాన్ని సీజ్ చేయడం జరుగుతుందని రాఘవరావు వెల్లడించారు। ఎలక్షన్ సంబంధించి మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్ వచ్చింది కాబట్టి ఈ తెనాలి పరిధిలో మొత్తం 5 మండలాలు ఉన్నాయి। ఈ తెనాలి ఆర్టీఏ పరిధిలో ఏ వెహికల్ కూడా, ఏ ఒక్క వెహికల్ కూడా ఈ ఈ ఈ పొలిటికల్ పార్టీస్ అంటే పొలిటికల్ పార్టీస్ సంబంధించి ఏ విధమైన స్టిక్కర్లు కానీ, ఫ్లెక్సీలు కానీ, బ్యానర్లు కానీ వాహనాల మీద అతికించొద్దని మనవి చేస్తున్నాము। ఒకవేళ ఏదన్నా పొరపాటున ఉంటే ఎవరికి వాళ్ళు తీసుకోవాల్సిందిగా, స్వచ్ఛందంగా తీసుకోవాల్సిందిగా కోరుచున్నాము। బయట తిరిగే వాహనాలు ముఖ్యంగా ఆటోలు కానీ, టాటా మ్యాజిక్లు, అలాగే కార్లు, ఏదైనా టాటా ఏసులు కానీ ఏ వాహనానికి కూడా, ఈవెన్ 2 వీలర్కి కూడా పొలిటికల్ పార్టీకి సంబంధించిన సింబల్స్ కానీ, రైటింగ్స్ కానీ, ఫోటోలు కానీ ఏది కూడా లేకుండా చూసుకోవాల్సిందిగా కోరుచున్నాము। ఒకవేళ అటువంటిది ఏంటంటే ఇప్పుడు మేము ఆల్రెడీ ఒక 2-3 డేస్ నుంచి మేము అందరికీ చెప్పడం జరుగుతుంది। మేమే స్వచ్ఛందంగా కొన్ని వాహనాలకు తీసేయడం జరిగింది దగ్గరుండి। ఇక ఎవరన్నా ఉంటే ముందు వాళ్ళకి మీద కేసులు నమోదు చేయాల్సి అవసరం। పట్టణ పురపాలక సంఘ ఆధ్వర్యంలో స్థానిక రజక చెరువు వద్ద ఐలమ్మ పార్కు నందు ఓటర్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు। స్వీప్ కార్యక్రమంలో భాగంగా రానున్న సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకునే విధంగా వాకర్స్ అవగాహన కార్యక్రమం నిర్వహించారు। 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని కమిషనర్ బండి శేషన్న సూచించారు। అదేవిధంగా ఓటు హక్కు వినియోగంపై అవగాహన కలిగి ఉండాలన్నారు। కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ అనూష, ఏసీపీ సుబ్బారావు, 2 టౌన్ సిఐ సుధాకర్, శానిటరీ ఇన్స్పెక్టర్ ఆకురాతి రామచంద్రరావు మరియు మెప్మా సిబ్బందితో పాటు వాకర్స్ పాల్గొన్నారు। మన పట్టణంలో దగ్గర 1,56,000 ఓట్లు ఉన్నాయి। 151 మంది ఇక్కడ పోలింగ్ స్టేషన్స్ ఉన్నాయి। ఇంతమందిని కూడా మేము ఒకటే కోరుతున్నాం, అందరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనండి, అందరూ పాల్గొనండి। పాల్గొంటే కనుక మంచిగా ఉంటుంది। అదేవిధంగా ఓటింగ్ ప్రక్రియలో పాల్గొంటూ రెండో విషయాన్ని, మేము ఈ ప్రాంతాన్ని సెలక్షన్ కోసం ఒకటి కారణం ఉందండి। ఈ వయసులో కూడా మేమేదో ఇక్కడ పెట్టామని చెప్పేసి కనుక్కొని 4 మాటలు ఏదో చెప్పారు ఓటింగ్ ప్రక్రియ గురించి। ఆయన వయసులో ఉన్నప్పుడు ఎలా ఉండేది అని చెప్పేసి ఈరోజు ఎలా చేస్తే బాగుంటుంది అనేటువంటి సంగతి కూడా చెప్పారు। వారికి మా హృదయపూర్వక ధన్యవాదాలు। ప్రతి ఒక్కరూ ఓటింగ్ ప్రక్రియలో పాల్గొనాలి, ఇది ఫస్ట్ విషయము। రెండో విషయం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఓటు వేసేటువంటి క్రమంలో నైతికత పాటించాలి। వివిధ రాజకీయ పార్టీలు కావచ్చు, ఇంకోరు కావచ్చు, రకరకాలుగా ప్రలోభాలకు గురి చేయొచ్చు। అలాంటి సందర్భాలలో మీరెవరు కూడా వాటికి లొంగొద్దు। ఉద్యోగం వచ్చిన దగ్గర నుంచి ఓటు వేయలేకపోతాము, అది బాధగా ఉంది। ఏదైనా ఉంటే పోస్టులు ఓటు వేస్తాం, కానీ ఓటు పోయి మనం ఆ బూత్లోకి వెళ్ళి ఆ అట్మాస్ఫియర్ అనుభవిస్తేనే కొద్దిగా థ్రిల్లింగ్గా ఉంటుంది తప్ప పోస్టింగ్ వేస్తే, పోస్టల్ బ్యాలెట్ ద్వారా వేస్తే ఓటు అంత థ్రిల్లింగ్ అనిపించేది కాదు। మరొక విషయం, చిన్నప్పుడు అంటూ ఉండేవాడు, అరే ఓటు హక్కు వినియోగించుకోవాలి,
గవర్నమెంట్ మనం బతుకున్నాము అనే లెక్క ఎక్కడ తెలియద్ది అని అంటే అది కేవలం ఓటేస్తేనే తెలిసిద్ది అని అంటూ ఉంటారు. కాబట్టి అది మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇదివరకు అది బాగా ప్రాచుర్యంలో ఉండేది. ఏమని? ఓటేస్తే మనం బతుకున్నట్టు, ఓటు వేయకపోతే చచ్చిపోయినట్టు, అంటే డెడ్ ఓటుగా దాన్ని డిక్లేర్ చేస్తారు. భారతదేశం సనాతన ధర్మంపై పునాది కలిగి ఉందనే విషయాన్ని ఆనంద శర్మ లాంటి రాజకీయ నాయకులు తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని బీసీ సంక్షేమ సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు కేసన శంకర్రావు అన్నారు. తెనాలిలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత సిడబ్ల్యూసీ సభ్యుడు ఆనంద్ శర్మ జనగణన చేయడాన్ని తప్పుదోవ పట్టించే వ్యాఖ్యలు చేసి చరిత్రహీనుడిగా మిగిలారన్నారు. భారతదేశ కుల వ్యవస్థపై నిర్మితమైందన్న విషయాన్ని బ్రిటిష్ ప్రభుత్వం గుర్తించలేక కులగణన చేశారని ప్రశ్నించారు. అగ్రకులాల ఆధిపత్యం ఎక్కడ తగ్గుతుందోనని ఆందోళనతోనే జనగణన చేయకుండా కుంటి సాకులతో 7 దశాబ్దాలు స్వాతంత్రం, స్వేచ్ఛా ఫలాలు బడుగు బలహీన ముస్లిం మైనార్టీ దళితులకు అందకుండా చేసిన మాట వాస్తవం కాదని ప్రశ్నించారు. మండల కమిషన్ సిఫారసుల్లో భాగంగా ఎస్సీ ఎస్టీ తరహాలోని బీసీలకు రాజకీయంగా రిజర్వేషన్ కల్పిస్తూ నిర్ణయం చేయాల్సిన అవసరం ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. బీసీలను అణగదొక్కాలనుకుంటే ఓటమి ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన హెచ్చరించారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనార్టీల సమైక్యతతో నూతన పార్టీ దిశగా అడుగులు వేస్తున్న విషయాన్ని ప్రకటించారు. ఈ విలేకరుల సమావేశం స్థానిక రైల్వే స్టేషన్ రోడ్లోని బృందావన్ హోటల్ కాన్ఫరెన్స్ హాల్లో జరిగింది. ఈ సమావేశంలో ఏపీ బీసీ సంక్షేమ సంఘం తెనాలి నియోజకవర్గ అధ్యక్షులు జొన్నాదుల వెంకటేశ్వరరావు, బీసీ సంక్షేమ సంఘం తెనాలి వర్కింగ్ ప్రెసిడెంట్ వేముల కృష్ణ, బీసీ సంక్షేమ సంఘం జగడుగుంటపాలెం గ్రామాధ్యక్షులు కొడాలి శ్రీనివాసరావు, బీసీ నాయకులు మురళి, రమేష్ బాబు, సాయి, మణికంఠ, వేముల సాయిరాం తదితరులు పాల్గొన్నారు. ఈరోజు దేశంలో జరుగుతున్నటువంటి పరిస్థితుల్ని కాంగ్రెస్ నాయకుడు, సిడబ్ల్యూసీ సభ్యుడు అయినటువంటి ఆనంద శర్మ గారు నిన్న విలేకరుల సమావేశంలో కానీ మీడియాలో కానీ మాట్లాడుతూ కుల గణాంకాలకి మేము వ్యతిరేకం, ఆనాడు ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ వ్యతిరేకించారు, కుల గణాంకాలకి మేము వ్యతిరేకమైనటువంటి మాట మాట్లాడటం జరిగింది. అయ్యా ఆనంద శర్మ గారు గతంలో అనేక సిడబ్ల్యూసీ సమావేశాల్లో కుల గణాంకాలు చేయాలి, చట్టసభల్లో రిజర్వేషన్ కల్పించాలి, ఎవరికీ లేనటువంటి క్రిమినల్ ఎత్తేయాలి, కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ పెట్టాలి అనేటువంటి ఆలోచనతో సిడబ్ల్యూసీ సమావేశంలో తీర్మానం చేసినటువంటి విషయం మీరు మర్చిపోయారా అని అడుగుతా ఉన్నా. ఏ అంశంలో కూడా నిరంతరం పోరాటం చేసేటువంటి మనస్తత్వం గలటువంటి బీసీలు మీరు మభ్యపెట్టి వ్యవహారం చేస్తే దానికి తగినటువంటి రీతిలో గుణపాఠం కూడా చెప్పేటువంటి వారే బీసీలు. అదేవిధంగా బీసీల అభ్యుదయ కోసం ఏ రాజకీయ పార్టీ అయినా సరే పాటు పడాల్సిందే, లేకపోతే దానివల్ల అగ్రకుల రాజకీయ పార్టీలన్నీ కూడా మట్టిలో కలిసిపోయేటువంటి ప్రమాదం కూడా ఉన్నదన్నటువంటి విషయం కూడా మీ ద్వారా నేను తెలియజేస్తా ఉన్నాను. బీసీలు చిన్న చూపు చూసే రాజకీయ పార్టీలకి గత అనుభవంలో చాలామంది రాజకీయ పార్టీలు చూశారు. బీసీలతో పెట్టుకుంటే ఈ దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా మనుగడ సాధించలేదు, దానికి తగినటువంటి మూల్యం కూడా చెల్లించుకోవాల్సి వస్తుందని చెప్పని మీడియా ద్వారా మరి ఆనంద్ శర్మ గారికి నేను హెచ్చరిస్తూ ఉన్నాను. దాదాపు టీడీపీ గవర్నమెంట్లో కూడా అదేవిధంగా బీసీలకి పదవులు ఇచ్చారే కానీ పవర్ మాత్రం 2-3 దగ్గరే కేంద్రీకృతం చేసి అట్లాగే చేశారు లాస్ట్ 5 సంవత్సరాల్లో. ఇప్పుడు దాని దగ్గర జగన్మోహన్ రెడ్డి గారు నెక్స్ట్ ఇప్పుడున్న గవర్నమెంట్లో బీసీలకి, ఎస్సీలకి పదవులు ఇచ్చారు. పదవులు ఇచ్చి పవర్స్ కూడా లేకుండా చేశారు. కొన్ని కార్పొరేషన్లు 52 కార్పొరేషన్లో ఎటువంటి నిధులు లేకుండా 52 కార్పొరేషన్ చైర్మన్లు కూడా రిజైన్ అయిపోయారు. మీరు ఇట్లా రాజకీయ ఇన్స్టెంట్గా బీసీలను మభ్య పెట్టడం కాకుండా బీసీలు వాళ్ళందరికీ స్వయం కృషితోనే ఎదుగుతున్నారు. కానీ మాకు కావాల్సిందల్లా రాజ్యాంగంలో మాకు హక్కులు కల్పించే విధంగా రాజ్యాంగ సవరణలో బీసీలకు రిజర్వేషన్ చట్టసభల్లోకి వెళ్ళే విధంగా రాజ్యాంగ సవరణ చేయాలి. ఇప్పుడు నరేంద్ర మోడీ గారిని ఫస్ట్ సారి తీసుకొచ్చేటప్పుడు బీసీ నినాదంతో తీసుకొచ్చి దేశం మొత్తంలో బీసీ నినాదంతో తీసుకొచ్చి ఆయన ప్రేమిస్తూ చేశారు.
ఆయన బీసీ అయినా కూడా ఏ రోజు కూడా బీసీల యొక్క ప్రాముఖ్యత చేయకుండా ఆర్ఎస్ఎస్కి ఆయన లోబడిపోయి పనులు చేశారు. అట్లా కాకుండా ఎవరో ఒక బీసీ ముఖ్యమంత్రి పిఎం అయినప్పుడే చేయలేకపోతే ఇంకెట్లా పద్ధతిలో బీసీలు అభివృద్ధి చెందుతారని మేము ప్రశ్నిస్తున్నాం. నెక్స్ట్ సారైనా ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వస్తారని దాదాపు అన్ని మీడియా సంస్థలన్నీ కోడేకొస్తున్నాయి. దొంగే దొంగ దొంగ అని అరిచినట్లు వైసీపీ మాఫియా వ్యవహారం ఉందని మాజీ మంత్రి టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు నక్కా ఆనంద్ బాబు అన్నారు. చెప్పిన అబద్ధమే 100 సార్లు చెప్పడం ద్వారా దానిని నిజం చేయవచ్చన్న పిచ్చి భ్రమలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఉంటారని చెప్పారు. గ్లోబల్ ప్రచారం అనేది జగన్ కి వెన్నతో పెట్టిన విద్యని తెలిపారు. అధికార భాషా సంఘం చైర్మన్ విజయబాబు 2014 నుండి 2019 వరకు అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు అవినీతికి పాల్పడ్డాడని పుస్తకం రాశారని, దానిని ప్రభుత్వ సలహాదారులు సజ్జల విడుదల చేశారని, ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ కూర్చుందని విమర్శించారు. ఎన్నికల కోడ్ అమలులో ఉంటే ప్రజాధనం వేతనాలుగా తీసుకుంటున్న ఇద్దరు చంద్రబాబు నాయుడుపై ఏ విధంగా అసత్య ఆరోపణలతో పుస్తకాలు రాసి విడుదల చేస్తారో చెప్పాలన్నారు. వారిపై ఎన్నికల కమిషన్ చర్యలు తీసుకోవాలని నక్కా ఆనంద్ బాబు కోరారు. ఆ విజయబాబు చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా అధికారంలో ఉన్నప్పుడు ఏదో అవినీతికి పాల్పడ్డాడని చెప్పి ఇవాళ ఒక పుస్తకం వేస్తాడు. 6 లక్షల కోట్లు ఆయన అవినీతికి పాల్పడ్డాడంట. ఈయన ఒక పుస్తకం రాస్తే అధికార భాషా సంఘం చైర్మన్ దాన్ని ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి రిలీజ్ చేస్తాడు ఆ బుక్ని. ఎన్నికల కమిషన్ మాత్రం చోద్యం చూస్తూ ఉన్నట్టు కనిపిస్తూ ఉంది. ఎన్నికల కోడ్ అమల్లో ఉంది. ప్రజాధనం ప్రభుత్వ ధనం వేతనాలుగా తీసుకుంటున్నటువంటి ఈ పనికి మాలిన వెధవలిద్దరు కిరాయి మనుషులు ఇవాళ ఏ విధంగా చంద్రబాబు నాయుడు గారి మీద అసత్య ఆరోపణలతో ఈ పుస్తకాలు రాసి రిలీజ్ చేస్తారు? ఎన్నికల కమిషన్ తక్షణమే క్రిమినల్ కేసులు పెట్టి చర్యలు తీసుకోవాలి వీళ్ళ మీద. వీళ్ళిద్దరిని కూడా ప్రభుత్వ పదవుల నుంచి తక్షణమే తొలగించాలి ఎన్నికల కమిషన్. చంద్రబాబు నాయుడు గారి మీద సిఐడి ఆధారాలు లేకుండా అభియోగాలు మోపి జైలుకి పంపిందనేది అందరికీ తెలుసు. కోర్టు కూడా విశ్వసించింది. అందుకే బెయిల్ మంజూరు చేశారు. ఇలా 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మీరు పనికిమాలిన కేసులు నిరాధారమైనటువంటి ఆరోపణలతో కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి అబాసు పాలయ్యారు. ఈయనకు అధికారికంగా 16 కంపెనీలు ఉన్నాయి. ఒక 54, 55 అనధికారికంగా కంపెనీలు, సూట్ కేసు కంపెనీలు ఉన్నాయి. ఈ సూట్ కేసు కంపెనీలు, మనీ లాండరింగ్లు, హవాలాలు, క్విట్ ప్రో కోలు, అసలు ఈ పదాలే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రజలకు కూడా ఎవరికి తెలియదు. జగన్మోహన్ రెడ్డి ద్వారానే వచ్చినాయి ఇవన్నీ. ఎవడ పేదవాడు 5 ప్యాలెస్ల్లో కులికేటటువంటి రాజప్రసాదాలు లాంటి ప్యాలెస్లు కట్టుకొని కులికేవాడు పేదవాడా జగన్మోహన్ రెడ్డి? ఇరిగేషన్ శాఖలో దాదాపు 56,000 కోట్ల అవినీతి జరిగిందని చెప్పి ఈ బుక్లో రాశాడు. ఆ విజయబాబు అనేవాడు వేసినటువంటి బుక్కు, అధికార భాషా సంఘం చైర్మన్గా ఉన్నటువంటి విజయబాబు అనేవాడు ప్రింట్ చేసినటువంటి బుక్లో 56,750 కోట్ల అవినీతి జరిగింది ఇరిగేషన్ ప్రాజెక్టులో చంద్రబాబు నాయుడు గారి హయాంలో అంటాడు. ఇలా మొత్తం ఖర్చు పెట్టిందే మా హయాంలో, చంద్రబాబు గారి హయాంలో 58,000 కోట్లు ఇరిగేషన్ శాఖకి. 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. ఏదన్నా కానీ జలవనరుల శాఖ కింద 23 ప్రాజెక్టులు పూర్తి చేశాం. లక్షల ఎకరాలకు నీళ్లు అందించాం. పోలవరం ప్రాజెక్టు 72% పూర్తి చేశారు. జొన్న మొక్కజొన్న పంట చివరి దశకు వచ్చినందున రైతులు తగు జాగ్రత్తలు పాటించి అధిక దిగుబడులు పొందాలని ఏడీఏ ఉషారని రైతులకు సూచించారు. తెనాలి వ్యవసాయ మండల పరిధిలో సాగులో ఉన్న జొన్న, మొక్కజొన్న, అపరాల సాగు పంటలు కోతకు సిద్ధంగా ఉన్నాయని చెప్పారు. డిసెంబర్లో తుఫాన్ కారణంగా వరి పంట నష్టపోయినప్పటికీ జొన్న, మొక్కజొన్న, అపరాల సాగు పంటలు ఆశాజనకంగా ఉన్నాయని, ప్రభుత్వం కూడా 2,300 వరకు గిట్టుబాటు ధర కల్పించే అవకాశం ఉందని ఏడీఏ ఉషారని వెల్లడించారు. రైతులు తొందరపడి పంటలను అమ్ముకోవద్దని, వాటిని నిల్వ చేసుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవాలని సూచించారు. అదేవిధంగా పంట కోతలకు సంబంధించి కూలీల కొరత ఉంటే ఆర్బీకేలలో ముందుగా తెలియపరిచినట్లయితే కోత యంత్రాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని ఏడీఏ ఉషారని వెల్లడించారు. దుగ్గిరాల, తెనాలి, కొల్లిపర మండలాల్లో మొత్తం మీద మనకి ఈరోజు 20,000 హెక్టార్లలో
పంటలను సాగు చేయడం జరిగింది. దీనిలో మరి 8,500 హెక్టార్లో జొన్నను, 8,000 హెక్టార్లో మొక్కజొన్నను, 3,500 హెక్టార్లో దగ్గరగా అపరాలను సాగు చేయడం జరిగింది. అయితే ప్రధానంగా డిసెంబర్లో పడినటువంటి మరి అధిక వర్షాల వలన ఈ సంవత్సరం జొన్న మొక్కజొన్నలో పింక్ స్టెమ్ బోర్డర్ అనే పురుగు ఉధృతి కొంచెం ఎక్కువగా కనిపించినప్పటికీ మరి మనము విజయవంతంగా ఆ పురుగు యొక్క ఉధృతిని కంట్రోల్ చేయడం జరిగింది. మరి నష్ట పరిమితి కంటే తక్కువగానే ఇన్ఫెస్టేషన్ని మనం కంట్రోల్ చేయగలిగాము. దాదాపుగా మనకి ఇంకొక 3 వారాల్లో జొన్న మొక్కజొన్న హార్వెస్టింగ్స్ మొదలవుతాయి, కోతలు మొదలవుతాయి. ఈ నెల చివరికి అపరాలు అంటే మినుము పెసర పంటలు వాటి యొక్క హార్వెస్టింగ్స్ కూడా మొదలవుతాయి. అయితే దగ్గరగా మార్కెట్ ప్రైసు చాలా బాగానే ఉంది కాబట్టి అపరాల యొక్క సాగులో ఈ సంవత్సరం కొంచెం పెట్టుబడి ఖర్చులు అధికంగానే పెట్టారు. అయినప్పటికీ మరి మనకి మార్కెట్ రేటు బాగుంది కాబట్టి అపరాల రైతులకి మంచి గిట్టుబాటు ధరే ఉంది. జొన్న మొక్కజొన్న విషయానికి వస్తే మనకి ప్రభుత్వం మంచి ఎంఎస్పి ధర ప్రకటించినప్పటికీ మార్కెట్ ప్రైస్ కూడా బాగుంది. 2,200 ఉంది, ఇప్పుడు 1950 ఉందంటున్నారు. ఏదేమైనా 2,300 వరకు మార్కెట్ ధర ఉండొచ్చని రైతుల యొక్క అభిప్రాయం. ఎప్పుడైతే మీరు మినుము పెసర హార్వెస్టింగ్ చేస్తున్నారో ఇమ్మీడియట్గా వాటిని నూర్చుకొని బస్తాలని సేఫ్టీ ప్లేసెస్లో స్టోర్ చేసుకొని హడావుడిగా అమ్మకుండా తక్కువ రేటుకి మరి అన్ని పరిస్థితులు బాగున్నప్పుడు మంచి ధరకి అమ్ముకోవాలని విజ్ఞప్తి చేస్తున్నాను. దెందులూరు నియోజకవర్గం టీడీపీ ఇన్ఛార్జ్ చింతమనేని ప్రభాకర్ గురువారం తెనాలిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆ పార్టీ పీఎస్సీ చైర్మన్ నాదెండ్ల మనోహర్ ను కలిశారు. పోలవరం సీట్ జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని, టీడీపీ సీటు జనసేన ఏ పార్టీకి కేటాయించినా ఆ పార్టీల అభ్యర్థులను గెలిపించుకునేందుకు కృషి చేస్తామని తెలిపారు. దీనిపై మనోహర్ ను కలిసి మాట్లాడడం జరిగిందని చింతమనేని విలేకరులకు వివరించారు. టీడీపీ జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థులను రానున్న ఎన్నికల్లో భారీ మెజార్టీతో ప్రజలు గెలిపించనున్నారని, వైసీపీ అరాచక పాలన ఎంతో కాలం సాగదని తెలిపారు. తొలుత మనోహర్ ని కలిసిన చింతమనేని పుష్పగుచ్చం అందించి రాష్ట్రంలో నెలకొన్న రాజకీయ పరిణామాలపై చర్చించి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై మాట్లాడుకున్నారు. కార్యక్రమంలో పలువురు జనసేన నాయకులు తదితరులు పాల్గొన్నారు. జనసేన తెలుగుదేశం పొత్తులో భాగంగా మరి పోలవరం నియోజకవర్గం జనసేన పార్టీకి కేటాయించడం జరిగిందని మాకు సూచనగా తెలిసి ఆ విషయం మీద మనోహర్ గారితో మరి మా పార్టీ నాయకులు అక్కడ ఇప్పుడు దాకా పనిచేసినటువంటి ఇన్ఛార్జి మేము కలిసి మర్యాదపూర్వకంగా మరి జనసేన ఇప్పటి వరకు ఉన్న ఇన్ఛార్జికి కానీ లేదంటే మా ఇన్ఛార్జికి కానీ ఇద్దరిలో ఎవరికి ఇచ్చినా సరే కష్టపడి గెలిపించుకొస్తామని చెప్పి పోలవరంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులందరం కూడా సీనియర్ నాయకులు ప్రతి ఒక్కరు కూడా కలిసి మరి మనోహర్ గారికి మా అభిప్రాయం తెలియజేయడం జరిగింది. తప్పకుండా పరిశీలన చేస్తామన్నారు. ఏమాత్రం అవకాశం ఏ రకంగా నిర్ణయం తీసుకున్నప్పటికి కూడా ఎట్టి పరిస్థితుల్లో పోలవరాన్ని ఇప్పుడు ఒక చిన్న విరామం.